సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్లు సాధించే వరకు ఉద్యమం ఆగదని రాష్ట్ర బీసీ జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జూజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆదివారం హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీసీలను అన్ని రంగాల్లో రెడ్లు ఎదగకుండా చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు చట్టబద్ధత అయ్యే వరకు ఉద్యమం ఆపే ప్రసక్తి లేదని పేర్కొన్నారు. మా తల తెగిపడ్డా సరే ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడే ప్రసక్తే లేదు. ఎవరితో కుమ్మక్కయ్యే పరిస్థితి లేదు. అట్లా కుమ్మక్కయ్యే వాళ్ళమైతే ఈ బీసీ జెండా వేసుకొని కొట్లాడే వాళ్ళం కాదు. మేము ఇప్పుడు ఎవరు పోయినా కూడా మాకు రెడుతి వాచి పదవులు ఇస్తారు. అగ్రకుల పాలకుల ఎంగిలి మెతుకులకు ఆశపడే జాతి కాదు బీసీ జాతి, గుర్తుపెట్టుకోండి. అగ్రకుల పెత్తందారులకు వ్యతిరేకంగా మా రిజర్వేషన్లు నోటికాడి ముద్ద గుంజేసుకొని మనల్ని అవమానించి మా 42% రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో రాకుండా అడ్డుకుంటున్నటువంటి శక్తులను భర్తం బట్టి వాళ్ళను రాజకీయ శత్రువులను ప్రకటించి ఒకవైపు ఉద్యమం చేస్తాం, ఇంకొక వైపు బీసీలను రాజకీయంగా చైతన్యం చేస్తాం, ఓటు చైతన్యం చేస్తాం. 2028లో ఈ బీసీ వ్యతిరేక రిజర్వేషన్ వ్యతిరేక శక్తులను మా శక్తినంతా కూడగట్టుకొని అంత ఐక్య సంఘటన ఏర్పడి వాళ్ళని రాజకీయంగా భూస్థాపితం చేసి మా రిజర్వేషన్ వ్యతిరేకలను రాజకీయంగా బొందబెట్టడానికి మా బీసీ జేఏసీ కార్యాచరణ ఉంటది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ 2వ తేదీ నాడు హైదరాబాద్లో ఏ తెలంగాణ ఉద్యమానికి కళింగ భవనే పునాది ఏర్పడ్డది. మళ్ళీ అదే కళింగ భవన్లోనే జేఏసీ ఏర్పాటు చేసి ఆ జేఏసీ విశ్వస్థాయి సమావేశం ఏర్పాటు చేసి సంవత్సరం పాటు అంటే 42% రిజర్వేషన్లు నెల 2 నెలల్లో ఒకవేళ తాత్కాలికంగా ప్రభుత్వాలు స్పందించి పరిష్కరిస్తే సరాసరి, కానీ మేము సంవత్సరం ప్రోగ్రాం ప్రకటిస్తాం. ఒక సంవత్సరం మొత్తం ఏం చేయాలనో ఇలా బంద్ చేస్తాం, దీక్షలు చేస్తాం, నిరాహార దీక్షలు చేస్తాం. అదేవిధంగా రహదారుల మీద జాతీయ రహదారుల మీద వంట మార్పు చేస్తాం, రహదారుల దిగ్బంధం పెడతాం. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు ప్రదర్శనలు బైక్ ర్యాలీలు పెడతాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం దిగడానికి రైలు రోక పెడతాం. ఆ తర్వాత అంతిమంగా లక్షల మందితోటి ఇవాళ హైదరాబాద్లో పెద్ద ఎత్తున ప్రదర్శన తీసి లక్షల మందితోటి హైదరాబాద్ను దిగ్బంధం చేస్తాం. మిలియన్ మార్చి తరాలు లక్షల మందితో హైదరాబాద్ను దిగ్బంధం చేస్తాం.